హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఈరోజు మన డైరీలో వచ్చేసి ఒక సూపర్ స్నాక్ డిష్ అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే బీట్రూట్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. బీట్రూట్తో పకోడీ కూడా చేసుకోవచ్చా అనుకుంటున్నారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి మీరు కూడా. ప్రాసెస్ ఎలానో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచండి. తర్వాత ఒక గిన్నెలో ఒక ఒక కప్పు బీట్రూట్ తురుము తీసుకున్నానండి. నేను బీట్రూట్ని పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తురుముకొని పెట్టుకున్నాను. అది ఒక కప్పు వచ్చింది. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఇలా చీలికల్లాగా బారుగా కట్ చేసి వేసాను. ఒక కప్పు అయితే సరిపోతుంది. తర్వాత 4 కరివేపాకు రెమ్మలు శుభ్రంగా వాష్ చేసి తుంచి ముక్కల్లాగా వేసాను. ఎందుకంటే ఆకు వేస్తే పిండిలో కలవదు కదా, సో అందుకనే తుంచి వేసాను. తర్వాత వీటిని స్పూన్తో ఒకసారి జస్ట్ అలా తిప్పుకోండి. ఇందులో బీట్రూట్లోని వాటరు అలాగే ఆనియన్స్లోని వాటరు రిలీజ్ అవుతుంది. బీట్రూట్ వచ్చేసి మీరు ఫ్రెష్ బీట్రూట్ తీసుకోండి, ఎందుకంటే అందులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. వాడిపోయినాయి అనుకోండి అసలు అందులో తురమడానికి కూడా రాదు, పైగా వాటర్ కూడా ఉండదు. సో అందుకని చెప్పి ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ తీసుకోండి. తర్వాత ఆ కన్సిస్టెన్సీలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగి వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం. ఆల్రెడీ చిల్లీస్ వేసాం కదా, సో అందుకని చెప్పి కారం 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్పూన్తో బాగా తిప్పుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను పిల్లలు ఉన్నారని చెప్పి తక్కువ వేసాను. ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. తర్వాత అందులో ఒకసారి తిప్పుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అది కూడా వేసి స్పూన్తో కాకుండా చేత్తో తిప్పండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అది ఆ కన్సిస్టెన్సీ అంతా కలిపేటప్పుడు ఇట్లా పిండితే మనకి ఆ బీట్రూట్ రసం అంతా వస్తుందన్నమాట. ఆ రకంగా చక్కగా ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉండండి. ఇంకా ఇందులో మనకు కావాలంటే వెజిటేబుల్స్ కూడా చాలా వేసుకోవచ్చండి. దొండకాయలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు, ఇంకా క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్, వీటిలో ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. మనం బయట తెచ్చుకుంటాం కదా క్యాలీఫ్లవర్ 65 అని, అట్లా వస్తాయి. అవి కనుక వేసుకుంటే ఈ పకోడీని మార్నింగ్ టిఫిన్ టైంలో తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో తినొచ్చు. మనం ఎప్పుడన్నా పప్పు కూర వండుకున్నప్పుడు లేదా రసం కూరలు వండుకున్నప్పుడు అందులో సైడ్ డిష్గా చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా క్విక్గా అయిపోతుందండి, చాలా ఈజీ అండ్ పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. ఇప్పుడు అందులో కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ స్టవ్ మీద పెట్టాం కదా, ఆ వేడి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేడిగా ఉన్న ఆయిల్ వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఆల్రెడీ మనం వంట సోడా వేసాము, అయినా కూడా వేడి ఆయిల్ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో మనం ఈ ఆయిల్ని పిండంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాటర్ చాలా ఉంటుంది, అందులో గుజ్జు గుజ్జుగా అనిపిస్తుంది. తర్వాత ఇందులో మనం శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మనం పకోడీ వేసుకున్నప్పుడు ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు శనగపిండి వేసుకొని కలుపుకోండి. నాకైతే ఇక్కడ 2 కప్పులు శనగపిండి పట్టింది. నేను 1 కప్పు బీట్రూట్ అలాగే 1 కప్పు ఆనియన్స్ తీసుకున్నాను కదా, సో అందుకని నాకు 2 కప్పులు శనగపిండి పట్టింది. 2 కప్పులని మెజర్ ఏమీ లేదండి. మనకి పకోడీ కన్సిస్టెన్సీ ఎలా రావాలో అప్పటి వరకు వేస్తూ ఉండండి. వెజిటేబుల్స్ వేస్తే ఇంకా శనగపిండి తక్కువ పడుతుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. తర్వాత అందులో పకోడీ ఎలా వేసుకుంటాం, మనం పిండిని అట్లా గట్టిగాను పట్టుకోము, అలా అని పట్టుకొని వేడి ఆయిల్లో వదలాలన్నమాట. ప్రాసెస్ చాలా బాగుంది కదా, థంబ్నెయిల్ కూడా ఇదే పెడతాను నేను. సో అలా అయితే బాండీలో మొత్తం పిండి అంతా ఇలా పకోడీలా వేసుకున్న తర్వాత వెంటనే మాత్రం గరిటె పెట్టకండి.
ఎందుకంటే ఇవి షేప్ పోతుందని ఏమీ కాదు, పకోడీ ఎలా అయినా వేయొచ్చు కదా. ఏంటంటే వెంటనే గరిటె పెట్టేసామంటే ఆ పిండి పచ్చిగా ఉంటుంది కదా, ఆ గరిటెకి అంటుకుపోతుంది అనమాట. సో అందుకని చెప్పి వెంటనే గరిటె పెట్టకండి, ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లానే తిప్పుతూనే ఉండండి. పిండి కలుపుకునేటప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం కంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది కదా. బీట్రూట్ జనరల్గా అందరికీ నచ్చదు కదండి, నాకు కూడా నచ్చదు బీట్రూట్ కర్రీ అంటే. కానీ ఇలా చేసి పెట్టండి. ఇంకా ఎప్పుడు పకోడీ చేసినా బీట్రూట్తోనే చేయమని అడుగుతారు పిల్లలు కూడా, అంత టేస్టీగా ఉన్నాయి. మన బీట్రూట్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసేసాను. తర్వాత గార్నిష్ కోసమని అందులోనే అదే నూనెలో కరివేపాకు అండ్ ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశాను. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా గార్నిష్ చేసేసాను. మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. మనం బయట కొనుక్కొచ్చుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్ ఎంత బాగున్నాయంటే ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీరే చెప్తారు బాగుందని. చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి, క్విక్గానే అయిపోతుంది. సడన్గా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా ఇవి చేసి పెట్టవచ్చు, ఎందుకంటే త్వరగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే వచ్చేస్తుంది.